దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులు, మరి చదివినటువంటి లేఖన భాగములో మరి గలతీలకు రాయబడిన పత్రిక మరి 1వ అధ్యాయము మొదటి 5 వచనములు మనము చూసి ఉన్నాం. మరి గడిచిన వారంలో కూడా కొన్ని విషయాలు ఈ ఉపోద్ఘాతం ద్వారా ఈ యొక్క గలతీ పత్రిక దేనికి ఉద్దేశించి రాయబడింది అనే విషయాలు కొన్ని మనము ధ్యానం చేసాం. ఎందుకొరకు లేకపోతే ఏ ఉద్దేశంతో మరి ఈ పత్రిక వ్రాయబడిందో అది మనం నేర్చుకుని ఉన్నాం. మరి వారు ఈ తట్టు లేకపోతే సువార్తను సరైనటువంటి సువార్తను మరి వదిలివేసి మరొక సువార్త తట్టు వారు మరి వెళ్ళిన కారణము చేత మరి అపోస్తలుడైన పౌలు వారిని మరలా దేవుని సువార్త తట్టు వారిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి వారిని మరి హెచ్చరించడానికి లేదా వారిని బలపరచడానికి ఈ పత్రిక రాసినట్లుగా మనం చూడగలుగుతాం. 6వ వచనము దానికి మనకి ప్రాముఖ్యము. ఎందుకంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తొలగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము అగుచున్నది అనేటువంటి మాట మరి భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు ఏదైతే సువార్త ముందు వారు విని ఉన్నారో ఆ సువార్తను బట్టి కాక వేరొక సువార్తను మరి వారు మరి అనుసరిస్తున్నటువంటి ఆ స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం. ఈ సువార్త మరి తట్టు వారు తిరిగిపోవడానికి మరి కారణము మనం ఆలోచన చేస్తే ఆ సంఘములో మరి అదే ఆ యొక్క దినముల్లో అనేక మంది మరి తప్పుడు సిద్ధాంతాలను మరి తీసుకుని వచ్చారు. తప్పుడు సిద్ధాంతాలతో సంఘాన్ని పాడు చేయడానికి వారు ముందుకు వచ్చి ఉన్నారు ప్రియులరా. అందులో కొన్ని మనం పోయిన వారంలో కూడా మనం చూసాం. దేవుని యొక్క సువార్తతో పాటు అనగా ఆయన యొక్క కృపతో పాటు లేదా విశ్వాసము ఆయన యందు మనం ఉంచేటువంటి విశ్వాసముతో పాటు మనము కొన్ని కార్యాలు చేయాలి. అప్పుడే మనము దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అప్పుడే మనము రక్షింపబడడానికి యోగ్యులుగా ఉంటాము అనేటువంటి బోధలు బయలుదేరాయి. అందులో మరి దినములో ఆచరించేటువంటి వారు ఒక దినము కన్నా శ్రేష్టమైంది కొనేటువంటి వారు కొందరైతే మరి ఆహార నియమాలు పాటించినటువంటి వారు ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటువంటి రెగ్యులేషన్స్ కొన్ని పెట్టుకునేటువంటి స్థితిగతులు. అంతేకాకుండా మరి సర్కంసిషన్ సున్నతి అనేటువంటిది విశ్వాసము ఉంచినా సరే మనము రక్షింపబడడానికి సున్నతి అవసరమని అన్యుల్ని కూడా మరి సున్నతి వైపు నడిపించినటువంటి పరిస్థితులు మనం చూసి ఉన్నాం. కాబట్టి ఇలాగా అనేక రకాలైనటువంటి విషయాలు మరి ఈ పత్రికలో వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. అందులో మరి మరొకటి కూడా మనము చూడగలిగితే 5వ అధ్యాయంలో మనం చూసాం 11వ వచనములో మరి సిలువను గురించిన అభ్యంతరము అనేటువంటి విషయము కూడా మనము పోయిన వారంలో ఒక నిమిషము కొద్ది విషయాలు మనం దాని నుంచి చర్చించాం. సిలువను గురించి అభ్యంతరపడడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన త్యాగము సరిపోదు అనేటట్లుగా, సిలువలో ఆయన చేసిన బలియాగము సరిపోదు అనేట్లుగా వారు మరి తలంచడం. కాబట్టి క్రీస్తు సిలువకుతో పాటు మనం కూడా ఏదైనా చేయాలి, మనం కూడా ఏదో ఒకటి మనం చేయాలనేటువంటి స్థితిగతులను మరి ఆ సంఘములోనికి తీసుకురావడం అనేటువంటిది మనము చూసి ఉన్నాం ప్రియులరా. అయితే మరి ఏదైతే ధర్మశాస్త్రము నుండి వారు
వచ్చారో మరలా అదే ధర్మశాస్త్ర కాడి కిందకు వారు వెళ్ళడం అనేటువంటి దానికి మరి ఇక్కడ భక్తుడు ప్రస్తావించడం ఈ పత్రికలో మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి ఈ పత్రిక లేకపోతే ఈ సువార్త అపోస్తలుడైన పౌలుకు ఇవ్వడం వెనక మరి ఎవరున్నారు అనేటువంటిది కూడా భక్తుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ సువార్త మనుష్యుల వల్ల నాకు రాలేదు, దేవుడే స్వయంగా దాన్ని నాకు అనుగ్రహించాడు అని తనకు తాను మాటల్లోనే ఇది చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మొదటి 5 వచనాలు మనము చూద్దాం. మనుష్యుని మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక, మనుష్యుని మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను. కాబట్టి ఈ సువార్త ఇతనికి వచ్చినటువంటి విధానాన్ని, ఈ ప్రత్యక్షత ఇతనికి మరి పొందినటువంటి విధానమును ఇతడు తెలియపరుస్తున్నాడు. నాట్ బై మ్యాన్, మనుష్యుని ద్వారా కాదు, మనుష్యుని మూలంగా కూడా ఇది రాలేదు అనేటువంటి విషయాన్ని ఇతడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే మరి అపోస్తులుడు అయినటువంటి పౌలుకు ఈ అపోస్తులత్వము అందింపబడడానికి ముందే మరికొందరు మంది అపోస్తులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి ఆ 12 మంది శిష్యుల్లో మరి ఒక వ్యక్తి మరి తప్పిపోయిన ఇస్కరియోతు యోధాను తీసివేయగా ఇంకా 11 మంది ఉన్నారు. ఆ 11 మందిని అపోస్తులుగా మరి అప్పటి దినంలో పిలవడము, మరి ఆ 12వ వ్యక్తి రిక్రూట్ చేయడానికి మరి క్రీస్తు జీవించినటువంటి జీవిత దినముల్లో, అనగా ఆయన మరి బాప్తిస్మం పొందినటువంటి దినము నుండి క్రీస్తు చనిపోయి మృతుల్లోండి పునరుద్ధానుడై మరి కొన్ని దినములు సంచరించినటువంటి ఆ దినములన్నీ కూడా చూసినటువంటి ప్రత్యక్ష వ్యక్తిగా అతడు ఉండాలని ఆ క్రైటీరియాతో మరి వారిని సెలెక్ట్ చేయడానికి చూసినప్పుడు వారిలో 2 వచ్చారు. అందులో 2లో మత్తయి పేరు చీటీ ద్వారా తీసినప్పుడు అపోస్తలుగా మరి వారు ప్రకటించారు. అయితే ఈ యొక్క మరి పౌలుకు మరి వచ్చినటువంటి ఈ అపోస్తలత్వము మనుష్యులేమీ ఇతనికి ఇవ్వలేదు, కానీ దేవుడే, క్రీస్తు ప్రభువే ఈయనకి ఈ అపోస్తలత్వము ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలియచెప్పడం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఏ మనుష్యుని మూలంగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక, క్రీస్తు వలన ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలునిగా నియమింపబడిన పౌలు అను నేనును. కాబట్టి ఈ విషయాన్ని మనము చూసినప్పుడు క్రీస్తు వలన ఇది నాకు కలిగింది, యేసు క్రీస్తు వలన అనే మాట మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. యేసు క్రీస్తు వలన. కాబట్టి క్రీస్తు వలనే ఇది ఈ అపోస్తలత్వము లేదా ఈ సువార్త ఇతనికి వచ్చింది. ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన. ఈ 2 విషయాలను మరి ఇతను మరి స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఒకటి దేవుడు వలన వచ్చింది, క్రీస్తు వలన ఈ అపోస్తలత్వం నాకు వచ్చింది. రెండవది తండ్రి అయిన దేవుని వలన కూడా ఈ అపోస్తలత్వం నాకు వచ్చింది అన్నట్లుగా మరి తన అపోస్తలత్వాన్ని గురించి మరి భక్తుడు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అప్పటి దినాల్లో అపోస్తలులలో ప్రాముఖ్యులు, పెద్దలుగా ఉన్నటువంటి సంఘపు పెద్దలుగా ఉన్నటువంటి వారు ఎవరంటే యాకోబు, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సోదరుడు అయినటువంటి యాకోబు, అలాగే పేతురు, యోహాను, బర్నబా, వీరు మరి ప్రధానమైనటువంటి వారు సంఘపు పెద్దలు అప్పట్లో. ఈ అపోస్తలుల్లో మరి కానీ లేదా ఈ సంఘ పెద్దలలో కానీ ఎవరి వలన కూడా నేను ఈ అపోస్తలత్వము పొందలేదు, లేదా ఈ సువార్తను నేను
పొందలేదు అనేటువంటి విషయాన్ని మరి భక్తుడు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. లేదా మరి ఈ పరిసయ్యులలో చాలామంది మరి అప్పటి దినాల్లో నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తులు, వీరి వల్ల కూడా నాకు ఈ అపోస్తలత్వం గానీ, ఈ సువార్త గానీ నాకు మరి రాలేదు. వాళ్ళు కూడా నాకు నేర్పించలేదు. ఇంకా మరి గమాలియేలు అనేటువంటి వ్యక్తి పాదముల దగ్గర నేను విద్యను అభ్యసించాను. ఆ వ్యక్తి యొద్ద నుండి కూడా నాకు ఈ అపోస్తలత్వము రాలేదు. మరి ఎవరి ద్వారా ఇది నాకు వచ్చింది అని భక్తుడు తెలియపరుస్తున్నాడంటే, క్రీస్తు యేసు వలనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుగా నేను నియమింపబడ్డాను అనేటువంటి విషయము మరి భక్తుడు తెలియపరుస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఇతని అపోస్తులత్వము యూదులకు కాదు కానీ అన్యుల కొరకు ఇతడు అపాయింట్ చేయబడినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ అపోస్తలత్వం పొందుకున్నటువంటి ఈ పౌలు ఈ పత్రికను రాస్తూ ఈ విధంగా తన మాటల్లో ఈ సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ గలతీ పత్రికలో మరి 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. యేసుక్రీస్తు ప్రభువారు మానవుల్ని విమోచించి తద్వారా అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో, సమస్త జనములు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు అనేటువంటి ఆ వాగ్దానము, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము అన్యజనులకు కూడా కలగాలి అనేటువంటిది ప్రభు ఉద్దేశముగా మనం చూడగలుగుతాం. ఆ మాట జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానము వలనను మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగటానికి. అంటే అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదముకు నిజమైన వారసులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, భౌతికంగా చూస్తే దాని వారసులు ఎవరవుతారంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు యొక్క 12 మంది సంతానము, ఆ 12 మంది సంతానము ద్వారా ఉద్భవించిన ఇశ్రాయేలీల జనము ఈ వాగ్దానాలకి భౌతికంగా మామూలుగా వారసులుగా అవుతారు. అయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము, నీ ద్వారా సమస్త జనములను నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి వాగ్దానము, మరి ఆ లీనేజ్లో చూస్తే ఇస్సాకు, యాకోబు, అతనికి ఉన్న 12 మంది సంతానము, అక్కడ ఆ 12 మంది వృద్ధి చెంది ఇశ్రాయేలీలుగా ఏర్పడ్డారు. వారికి మాత్రమే ఈ ఆశీర్వచనములు పొందుకునేటువంటి వారుగా వారు ఉన్నారు. అయితే ఆ ఆశీర్వచనములు మనకి కూడా సంభవించడానికి, లేకపోతే మనకి కూడా కలగడానికి ఎవరు కారకులయ్యారంటే యేసుక్రీస్తు ప్రభువారు కారకులయ్యారు. చూడండి, అక్కడ 14వ వచనం 2వ లైన్లో రాయబడుతుంది, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఎవరు కలగడానికి? అన్యజనులకు, అంటే ఇశ్రాయేలీయులు కాని వారందరికీ కూడా ఈ ఆశీర్వచనములు కలగడానికి మరి క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి ఈ ఆశీర్వచనము సర్వ ప్రజలకు ఆశీర్వచనము దయచేశాడు. ఇంతకీ ఏంటి ఆ ఆశీర్వచనము? ఇశ్రాయేలీలతో పాటు సమస్త అన్యజనులు కూడా పొందేటువంటి ఆ ఆశీర్వచనము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ పైన రాయబడింది 13వ వచనములో,
ఆత్మను గురించిన ఆ, ఆత్మను గురించిన వాగ్దానము. అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దేని నిమిత్తము ఇచ్చాడు అనంటే ఆత్మను గురించిన వాగ్దానము. దేవుడు అబ్రహాముకు నీ ద్వారా సమస్త జనులు ఆశీర్వదింపబడతారు అని అంటే అది ఎలాగంటే నీ ద్వారా అనగా ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రజలందరకు ఏం కలుగుతుంది? ఆశీర్వచనము కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆశీర్వచనము ఏంటి అనేది మనము గనక చూడగలిగితే ఆ ఆశీర్వచనము రోమాపత్రికలో 5వ అధ్యాయము 5వ వచనములో రాయబడుతుంది. అది ఆశీర్వచనం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మనుష్యుల హృదయాల్లో అది కుమ్మరింపబడమే పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందే ఆశీర్వచనము. ఏమండి, మనుష్యులందరూ పొందేటువంటి ఆశీర్వచనము ఏంటంటే ఆత్మ ద్వారా మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరించడమే. దేవుడు ప్రేమ గనక మన హృదయాల్లో కుమ్మరిస్తే మనం ఎలా జీవిస్తాం? దేవుని ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, మనము బలహీనము, భక్తిహీనులము, పాపులము, శత్రులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రేమించి తన ప్రాణమును పెడితే, మనం ఆయనకు మిత్రులుగా ఉన్నప్పుడు, మనం ఆయనకి కుమారులుగా ఉన్నప్పుడు ఇంకెంత దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అనేటువంటి స్థితికి మనము ఆలోచన చేసి ఆ ప్రేమను అర్థం చేసుకోగలుగుతాము. ఆయన కొరకు జీవించడానికి ఒక తీర్మానం మనము తీసుకొనగలుగుతాం ప్రియులరా. కాబట్టి ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము ఏదైతే ఉందో ఆ వాగ్దానము ఎవరి ద్వారా ఎవరెవరికి వస్తుందంటే అబ్రహాము ద్వారా మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కలగడానికి ఎవరు కారకులయ్యారంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రజలందరికీ ఆ వాగ్దానము లేతే ఆ ఆత్మను గురించిన వాగ్దానము ప్రజలందరికీ కలగడానికి క్రీస్తు మన కొరకు శాపమై ఆయన ధర్మశాస్త్రానికి లోనైన వాడుగా ఆ శాపము నుండి మనల్ని విమోచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా మనకి ఈ ఆశీర్వచనము కలుగుతుంది అనే వచనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ క్రీస్తు యేసే ఆ ఆశీర్వచనము ఎవరెవరికి కలగాలని దేవుడు ఉద్దేశించాడంటే ఇశ్రాయేలీలకి మాత్రమే కాదు, ఇంకెవరికి కలగాలి? అన్యజనులకు, అంటే ఇశ్రాయేలీలు కాని వారందరికీ కూడా ఈ ఆశీర్వచనము కలగాలని క్రీస్తు నన్ను నియమించాడు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. నన్నెందుకు ప్రభు ఏర్పరచుకున్నాడు, నన్నెందుకు ప్రభు అపోస్తలుగా నియమించాడు అని అంటే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి. ఏ వాగ్దానం అది అంటే ఆత్మను గురించిన వాగ్దానము. ఆ ఆత్మను గురించిన వాగ్దానము అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు, యాకోబులు 12 గోత్రాలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, కానీ వారితో పాటు అన్యజనులకు కూడా ఈ ఆశీర్వచనము పొందాలని ఆయన ఆత్మ ద్వారా ఈ ఆశీర్వచనము, ఆత్మను గురించిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మనందరికీ కలగాలని దేవుడు నన్ను అపోస్తులుగా నియమించుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేద్దాం. క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులైన వారు, ఈ శిష్యులు 12 మంది శిష్యులు లేదా మేడగదిలో ఉన్నటువంటి ఈ 120 మంది ఆ శిష్యుల సంఖ్యను మనం చూసినప్పుడు వారు మొదటగా ఎక్కడ మరి సంచారం చేశారు లేదా ఎక్కడ మొదట వాక్యాన్ని ప్రకటించారు అనేటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే మొదట వారున్నటువంటి యోదయాలో మరి స్వార్థ ప్రకటన మరి చేయమని దేవుడు వారికి ఆజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే
అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు మొదట ఎక్కడ ఎక్కడ వారు దేవుణ్ణి ప్రకటిస్తారు, లేకపోతే సువార్త మొదట ఎక్కడ ప్రకటింపబడుతుందని చెప్పారంటే, మొదట యెరూషలేము. యెరూషలేము దగ్గర వారు ఆ మేడగదిలో వారు వేచి చూస్తున్నప్పుడు వారందరి మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు మరి వారిలో మరి పేతురు నిలబడి వారందరిని గురించి వీళ్ళేదో ద్రాక్షారసం తీసుకున్నట్టు ఇలాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు వారిని ఉద్దేశించి పేతురు నిలబడి మొట్టమొదటిగా ప్రసంగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట యెరూషలేములో ప్రకటింపబడింది, తర్వాత యూదయలో మరి ప్రకటింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ తర్వాత యూదయ నుండి ఎక్కడికి వెళ్ళిందంటే సమరయ దగ్గరికి వెళ్ళింది. సమరయ ప్రజలు ఎవరు అని అంటే హాఫ్ జ్యూస్ అండ్ హాఫ్ జెంటైల్స్, అంటే సగం యూదులుగాను సగం అంటే సగం మంది వీళ్ళు సగం మంది వాళ్ళని కాదు, కానీ వీళ్ళ బ్రీడ్ అంటే ఐదర్ మదర్ యూదురాలైతే ఫాదర్ అన్యురాలు, లేదా తండ్రి అన్యుడైతే తల్లి యూదురాలు, లేదా తండ్రి యూదుడైతే తల్లి అన్యురాలుగా ఉన్నటువంటి వారికి పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో, అంటే భార్యాభర్తల్లో లేకపోతే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరే యూదులు, అలాంటి వారికి మిగిలిన వారు అన్యుల్ని చేసుకున్నటువంటి యూదులకి పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారిని మనం ఏమని పిలుస్తూ ఉంటే సమరయులు అనేటువంటి మాట చెప్పుకోవచ్చు ప్రియులారా. కాబట్టి సమరయులు అనగా మరి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మాత్రమే యూదులు, మరొకరు అన్యులు అనేటువంటి మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. తర్వాత కొంత హాఫ్ జ్యూస్ అండ్ హాఫ్ జెంటైల్స్ అయిన ఈ సమరిటన్స్ దగ్గరికి సువార్త ప్రకటింపబడింది. సమరయా నుండి తర్వాత సువార్త ఎక్కడికి వెళ్ళిందంటే దేశములంతటను బూదిగంతముల వరకును అది వ్యాప్తి చెందింది అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. మొదట యెరూషలేములో, తర్వాత యూదయలో, తర్వాత సమరయలో, తర్వాత దేశ విదేశాల్లో, తర్వాత ఆ బూదిగంతముల అంతటి వరకును సువార్త ప్రకటింపబడింది. ఈ వాక్య భాగాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఫిలిప్పు మరి ఆ సమరయలో ప్రకటించినప్పుడు మరి అనేకులు విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మరి అనేకుల యొక్క హృదయాలు తెరవబడడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ కొర్నేలి గురించి రాయబడుతుంది. కొర్నేలి పూర్తిగా అతడు మరి అన్యుడైనటువంటి వ్యక్తి. ఈ సమరయ ప్రజలకు సగం హాఫ్ జ్యూస్ అండ్ హాఫ్ జెంటైల్స్ అన్నాం. మొదట యూదయలో ప్రకటింపబడిన తర్వాత అది రాను రాను సమరయాకు వచ్చింది. సమరయ నుండి ఇప్పుడు వేరు వేరు ప్రాంతాలకు ఈ సువార్త అన్యుల దగ్గరికి మరి ప్రకటింపబడుతుంది. అందులో ప్రధానంగా కొర్నేలి గురించి అక్కడ నుంచి మనం చూస్తే 10వ అధ్యాయం నుంచి అపోస్తలుల కార్యాలు చూస్తే అన్యులకు సువార్త ప్రకటింపబడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరి వారు ఆ వాగ్దానమును ఇశ్రాయేలీయులకి మాత్రమే కాక అన్యజనులకు కూడా అబ్రహాముకి ఇచ్చిన ఆత్మను గురించిన ఆ ఆశీర్వచనము, వాగ్దానము ఇశ్రాయేలీయులతో పాటు ప్రజలందరికీ అన్యులకు కలగడానికి మరి అన్యులకు ఈ సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను అపోస్తలుగా నియమించుకున్నాడు అనేటువంటి ఈ మాట తాను టెస్టిఫై చేస్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ సువార్త మనుషుల ద్వారా నాకు రాలేదు, మనుష్యుని వలనైనను మనుష్యుని మూలంగానైనను నాకు ఈ సువార్త కలగలేదని, కానీ డైరెక్ట్ దేవుడి దగ్గర నుండే నాకు ఈ మరి బాధ్యత అప్పగింపబడింది అనేటువంటి విషయాన్ని మనం ఇందులో గమనించగలుగుతాం ప్రియులారా. కాబట్టి అతని యొక్క అపోస్తలత్వము క్రీస్తు ద్వారా వచ్చిందనేటువంటిది మనం చూసి ఉన్నాం. అంతేకాదు తర్వాత గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు. నాతో కూడానున్న
సహోదరులను సంఘమునకు గలతీలో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది అని ఈ యొక్క ఆహ్, వాక్య భాగము లేతే ఆ లెటర్‌ని ప్రారంభించడం జరుగుతా ఉంది ప్రియులారా. అయితే మరి పౌలు గలతీలో నుండి వెళ్ళిపోగానే ముందు ఒకసారి వచ్చి ఈ ప్రాంతానికి సువార్త ప్రకటించారు. అనేక మంది ప్రభునందు విశ్వసించారు. అయితే ఈయన గలతీని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి సువార్త ప్రకటించి మరి అలాగా వేరు ప్రాంతాలకు వెళ్తుండగా మరలా దీన్ని గురించి కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు మరి విన్నప్పుడు ఇతనికి చాలా బాధేసింది. ఎందుకంటే సువార్త విని చాలామంది విశ్వసించారు. ఈ విశ్వసించినటువంటి వీరు మరలా ఏం చేస్తా ఉన్నారంటే 6వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ సువార్తను విన్నటువంటి సువార్తని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు వారు తిరిగిపోయేటువంటి పరిస్థితి. భిన్నమైన సువార్త, డిఫరెంట్ గాస్పెల్. ఏదైతే ఆ సత్యం ఉందో సత్యాన్ని నుంచి వారు మరి ఆ తప్పుదోవ పట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మరి ఈ గలతీ సంఘానికి పౌలు లేనప్పుడు మరి కొంతమంది బోధకులు మరి గలతీ ఆ సంఘంలో చొరబడి ఈ సువార్తను భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఎవరెవరైతే మరి ఇలాగా చేస్తా ఉన్నాడో మరి వారిని నుండి మరలా ఈ సువార్త వక్రీకరించినటువంటి సువార్త నుండి తిరిగి మరలా సత్య సువార్త వైపు వారిని ఆకర్షించడానికి లేకపోతే నడిపించడానికి పౌలు గలతీ పత్రికను రాయాల్సినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇంకా మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఈ ఇతను చెప్పేటువంటి ఈ సువార్త మరి ఒక వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి వరకు ఇతడు చెప్పినటువంటిది కాదు. లేదా ఈ ఏదైతే సంఘము ఆమోదము పొందినటువంటి స్థితిగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. మరి కొరింథీయులకు రాయబడిన పత్రికలో 11వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము 16 నుంచి మనం కొన్ని విషయాలు మనం చదివినప్పుడు, పదకొండవ అధ్యాయము 16వ వచనం వరకు, నేను అవివేకనని తలంచవద్దని మరలా చెప్తున్నాను, అయినట్టుగానే చేర్చుకోండి. ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు కానీ అనేకులు శరీరము విషయంలో అతిశయపడుచున్నారు గనక మీరు వివేకులై ఉండి సంతోషముతో సహించుచున్నారు. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరచుకునేనను, కొట్టినను మీరు సహించుచున్నారు. అంటే ఈ ఈ యొక్క వ్యక్తుల యొక్క మరి స్థితిగతులను మనం చూసినట్లయితే మరి ఎంతగా వీరు దేవుని యొక్క స్వార్థ కొరకు ఒకప్పుడు నిలవబడి ఉన్నారు అనేటువంటి విషయాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకరు లోపరచుకోవడానికి వీరిని ప్రయత్నం చేశారు, ఒకరేమో మరి వశపరచుకోవడానికి, ఒకరు గొప్ప చేసుకోవడానికి, ఒకరు మరి వీరిని ముఖం మీద కట్టడానికి, ఇలాగా రకరకాలుగా మరి వీరు మరి దేవుని యొక్క సువార్తను మరి వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు మరి దేవుని యొక్క సువార్త నిమిత్తం వీరు వాటన్నిటిని కూడా సహించుచున్నారు అనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా.
కాబట్టి ఇలాంటి మరి స్థితిగతుల్లో మరి ఇతని యొక్క మరి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క మరి సువార్తను మరి వారు వక్రీకరించి అనేకులు చొరబడి సంఘములో వారిని మరి సత్యము నుండి తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు చాలామంది ఆ త్రోవలో వారిని వెంబడించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే గలతీలు కూడా కొంతమంది ఈ మరి సువార్త తట్టు, భిన్నమైన సువార్త తట్టు వారు తిరిగిపోయినటువంటి కారణం చేత వారిని మరలా మరి క్రీస్తులోనికి లేదా సత్యమైన సువార్త వైపు వారిని నడిపించడం కొరకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దీని మూలం ఏ అపోస్తలు కూడా కాదు, ఏ సంఘ పెద్దలు కూడా కాదు. 12 మంది శిష్యుల్లో ఎవరో ఇది నాకు ఇవ్వలేదు, దేవుడే ఇది నాకు అనుగ్రహించాడు అని తన యొక్క విషయాన్ని తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇతని యొక్క ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలను గనక మనం ఆలోచన చేసి చూసినప్పుడు ఇతడు మరి ఎక్కడ ఈ సువార్తను నేర్చుకున్నాడు అనేటువంటి విషయాలు మనము నేర్చుకోగలుగుతాం. 11వ వచనము నుండి చివరి వరకు మనము ఆ వచనాలను గనక చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ఆ ప్రదేశాల గురించి వ్రాయబడతా ఉంది. 9వ అధ్యాయంలో అనగా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము నుండి మనం చూస్తే సౌలు మరి అతడు సౌలుగా అతడు సంఘమును హింసించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అతన్ని దర్శించడము, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు అని అతనితో మాట్లాడి దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి పొందుకున్నటువంటి తర్వాత ఇతడు మరి సరాసరి ఎక్కడికి పంపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే 11వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. అది కాదు, 1వ అధ్యాయం గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారము వలనైనది కాదని తెలియచెప్పుచున్నాను. దాన్ని నేను పొందలేదు, నాకెవరునో దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యోధా వంశస్థుడు ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయుచు పారంపర్యం చొప్పున విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైనటువంటి యూదుల మతంలో ఆధిక్యత నొందితిని అని చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే ఇతను ఎలాగా మరి తల్లి గర్భమందే మరి దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకుని ఆయన కృపచేత అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయన మరి నాకు ఈ అపోస్తలత్వాన్ని ఇచ్చాడు అనేటువంటిది రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నాకంటే ముందు ఉన్నటువంటి అపోస్తలు అయినటువంటి వీళ్ళెవ్వరూ కూడా నాకు ఇదేది ఇవ్వలేదు, కానీ నేను మరి ఎక్కడ దీన్ని నేర్చుకున్నాను అని 17వ వచనము 2వ భాగం నుండి మనం చదివితే వెంటనే అంటే నేను క్రీస్తు ద్వారా ఈ ప్రత్యక్షత లేదా ఏదైతే రెవల్యూషన్ దేవుణ్ణి కనుగొన్నాడో ప్రత్యక్షంగా, సౌలా సౌలా నీవు నా నేల హింసించున్నావు అన్నప్పుడు అతడు వెలుగు చూసి వెంటనే మరి పడిపోయినటువంటి ప్రదేశం ఆ పరిస్థితుల్లో నుండి మరి ఇతడు ఎక్కడికి వెళ్ళాడు, చూపు పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని. అయితే మరి ఈ విషయాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అరేబియా దేశంలో మరి ఇతడు మరి దేవుని యొక్క ఈ ప్రత్యక్షతలు అనేకమైనవి, ఈ సువార్త అంతా కూడా మరి దేవుని యొద్ద నుండి బోధింపబడిన వాడయ్యాడు అనే విషయాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ఎవరెవరో చెప్పారు, ఏదేదో ఎవరెవరి దగ్గరో నేర్చుకున్నాను, ఫస్ట్ ఇక్కడ నేర్చుకున్నాను, తర్వాత అక్కడ నేర్చుకున్నాను, వాళ్ళు నేర్పారు, వీళ్ళు నేర్పారని ఎవరి గురించి ఇతను చెప్పట్లేదు. ఎవరు నేర్పారనంటే మనుష్యులెవ్వరి వలన ఇది నాకు పొందలేదు ఈ విషయాన్ని. దేవుడే దీన్ని నాకు నేర్పించాడు అనేటువంటిది చాలా స్పష్టంగా ఇతడు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ ప్రత్యక్షత పౌలు భక్తుడు పొందిన ఈ పత్రికలు రాసిన ఆ పత్రికలన్నిటిలో కూడా ఇతడు పొందినటువంటి ఈ ప్రత్యక్షతలన్నీ కూడా మనుష్యులు నేర్పించినవి కాదు, దేవుడే ఇతనికి నేర్పించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలామంది వాదిస్తారు ఇక్కడ కొన్ని విషయాలు ఏంటనంటే, అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి చూడలేదు, దేవుడు కాలంలో లేడు, శిష్యుల్లో కూడా లేడు, కానీ అతని బోధనలో ఎందుకు మరి బైబిల్లో చేర్చారు అన్నట్లుగా కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. దేవుడు ప్రకటించకుండా, లేదా దేవుడి అనుసరుడు కాకుండా, దేవుడిని చూడకుండా ఇతడు ఎలాగా ఈ విషయాలన్నీ రాయడాన్ని, బైబిల్లో పొందుపరచడాన్ని ప్రశ్నించేవారు కొందరు ఉంటారు. అయితే తెలియపరుస్తున్నాడు, ఆ కాలంలో లేకపోవచ్చు, లేదా మరి ఆ క్రీస్తు యొక్క బోధనలో స్వయంగా అతని చెవులతో ఫిజికల్గా మరి విని ఉండకపోవచ్చు అతను జీవించిన దినాల్లో. అంటే క్రీస్తు యేసు జీవించిన దినాల్లో క్రీస్తు ప్రభువారు బోధించినప్పుడు స్వయంగా అతడి ప్రేక్షకుల్లో ఉండి, లేదా శిష్యుల్లో ఒకటిగా ఉండి వినలేకపోయి ఉండొచ్చు. కానీ అరేబియాలో క్రీస్తు ప్రభువారు ఒక స్వయంగా ఆయనే బోధకుడుగా, దేవుడే బోధకుడుగా ఉండి క్రీస్తు ప్రభువారే ఈ స్వార్థ గురించినటువంటి విషయాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలుకు ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గాస్పుల్స్ తర్వాత, ఈ 4 సువార్తలు తర్వాత అత్యధికమైనటువంటి ప్రైమ్ కంటెంట్ అంతా కూడా అపోస్తలుడైన పౌలు ద్వారానే రాయబడడాన్ని, ప్రాముఖ్య భాగాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇతడు తన పొందుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, దాని అటువంటి సోర్స్ను ఇతడు తెలియపరుస్తున్నాడు. గమాలియేల్ ద్వారా నేను నేర్చుకోలేదు, లేదా అప్పటికే ఉన్నటువంటి సంఘ పెద్దలు యాకోబు కానీ, యోహాను కానీ, బర్నబా కానీ, పేతురు కానీ, వీరెవ్వరి దగ్గర నేను ఈ విషయాలు నేను నేర్చుకోలేదు, వారు నాకు బోధించలేదు. కానీ దేవుని వలననే ఇది నేను పొందుకుని ఉన్నాను అనేటువంటి విషయాన్ని మరి రాస్తా ఉన్నాడు ప్రియుల. కాబట్టి 12వ వచనంలో మనం చూస్తే, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దీన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించెను. కాబట్టి ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఇతడు మనుష్యుల ద్వారా దీన్ని పొందుకోలేదు, దేవుని దగ్గర నుంచే ఇది పొందుకున్నాడు. కాబట్టి అపోస్తుల్ని కూడా సరిదిద్దడానికి ఇతడు వెనకాడలేదు. వాళ్ళు అప్పటికే ఉన్నారు, చాలా సీనియర్ మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ అని, ఆర్చ్ బిషప్లు అని అలాగున్నారు. అలాంటి వాళ్ళని ఇప్పుడిప్పుడే నేను వచ్చాను, నేను కరెక్ట్ చేయడం ఏంటి అని అనుకోలేదు. అతను పొందినటువంటి ప్రత్యక్షత దేవుడి నుండే వచ్చింది. కాబట్టి దానికి వేరుగా ఎవరున్నా సరే, ఆ ప్రదేశంలో పేతురున్నా, యోహానున్నా, బర్నబా ఉన్నా, ఎవరున్నా సరే వారిని సరిదిద్దడానికి అపోస్తలుడైన పౌలు వెనకాడలేదు. పౌలుని చూసినప్పుడు వాళ్ళే, అపోస్తలులైనటువంటి వారే భయపడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాంటి మరి దేవుని యొద్ద నుండి పొందుకున్నటువంటి స్థితి అనేటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ మారు మనసుకు ముందు అతడు ఎలాగా సంఘాన్ని హింసించేటువంటి వాడు, ఈ విషయాలన్నీ మనకు తెలుసు. దాని తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా అతడు దర్శించిన, క్రీస్తు ప్రభు అతన్ని దర్శించిన తర్వాత అతడు అరేబియాకు వెళ్ళినటువంటి స్థితిగతులను మనం చూస్తున్నాం. అటు పిమ్మట మరి దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాడు. ఈ విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు దమస్కు దగ్గరికి వచ్చాడు. తర్వాత అటు పైన 3 సంవత్సరముల తర్వాత కేఫా అనగా పేతురు యొద్దకు పరిచయం చేసుకోవడానికి
అప్పుడు యెరూషలేములోనికి ఇతడు వచ్చాడు. ఇతన్ని పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి బర్నబాగా మనం చూస్తా ఉన్నాం. బర్నబా ఇతన్ని తీసుకుని వచ్చాడు. మంచి ప్రత్యక్షత దేవుని యొద్ద నుండి ఇతడు పొందుకున్నాడని పేతురు గురించి ఇతడు సౌలు గురించి ఇతడు టెస్టిఫై చేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అయితే మరి ఆ తర్వాత మరి వారు వీరిని ప్రార్థన చేసి పంపించడం అదన్నీ మనకు తెలుసు ప్రియులరా. తర్వాత ఈ దీని రచయిత గురించి మనం అపోస్తలుడైన పౌలని అతడే చెప్పుకున్న మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 13వ అధ్యాయము అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఈ మరి ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మరి ఎవరి కొరకు మరి ఇది ఇతను రాయబడింది అని మనము ఆలోచన చేస్తే, సీమోను అనేటువంటి ఆ గారడివాడు మరి వీరి వద్ద నుండి ఈ పరిశుద్ధాత్మ చేత నిండుకుని మరి వీరు చేస్తున్నటువంటి అద్భుతాలు మరి వీరు చూసి అలాంటిదే నేను మరి పొందాలి అనుకునేటువంటి మరి అబద్ధ ప్రవక్త గారడి వాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అనే ఒక యూదుని వారు చూసి ఈ మాటలు తెలియపరచడాన్ని వారితో ఈ మాటలు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలకు మరి ప్రజలు కూడా మరి ఆశ్చర్యపడినటువంటి సంగతి మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇలాంటి మరి స్థితిగతులను మరి ప్రజల యొద్ద మరి దేవుని యొక్క వాక్యాన్ని నిర్మోహమాటంగా మరి ఇతడు పొందుకున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుడైనటువంటి లోకా కూడా, వైద్యుడైన లోకా కూడా మరి ఇతడి యొక్క మార్పును, అంటే సౌలు అనబడినటువంటి పౌలు అనేటువంటి ఈ మాటలు 2 పేర్లను రాయడం వెనక ఆంతర్యాన్ని మనం చూస్తే టెస్టిఫై చేస్తూ ఉన్నాడు. ముందు అతను ఇలాగ ఉండేవాడు, ఇప్పుడు ఇలాగ మారి దేవుని యొక్క వాక్యాన్ని ఇలా ప్రకటిస్తున్నాడు, లేదా మరి దేవుని యొక్క ఆత్మశక్తి చేత సువార్తను ప్రకటిస్తూ ఇటువంటి దెయ్యములను కూడా ఇతడు వెళ్ళగొడుతున్నాడు, లేకపోతే ఇలాంటి వారిని ఇది చేస్తున్నాడని పౌలు టెస్టిఫై చేయడం, లోకా టెస్టిఫై చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతని యొక్క ప్రత్యక్షతలు మరి ప్రజలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అపోస్తులకే మరి ఆశ్చర్యం కలిగే విధానంలో ఇతడు బోధ ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులరా. అయితే మరి ఇతనికి విధి, ఇతనికి అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తలత్వము, ఇతని యొక్క అపోస్తలత్వము ఎవరి కొరకంటే అన్యజనులకు ఈ విషయము మరి కొరకై ఇతడు నియమింపబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరి కొరకు నియమించబడ్డాడంటే అన్యజనులు. 15వ వచనములో మనం చూస్తే 1వ అధ్యాయం 15వ వచనం, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఎక్కడ? అన్యజనులలో. ఇందాక మనం చూసాం, ఈ అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానము దేని గురించిన వాగ్దానం అంటే ఆత్మను గురించిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం ఎలా చూసాం? నీ ద్వారా సమస్త ప్రజలందరూ కూడా, జనులందరూ కూడా ఆశీర్వదింపబడాలని. అబ్రహాము ద్వారా ప్రజలందరికీ ఎలాగ ఆశీర్వాదం కలుగుతుంది అంటే, అబ్రహాము కుమారుడైనటువంటి
దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఈ క్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన్ని అంగీకరించిన ప్రజలందరూ కూడా ఆశీర్వాదము పొందుకోవడానికి ఆత్మ అవసరమైంది. ఈ ఆత్మే ప్రజల యొక్క హృదయాల్లో పనిచేసి దేవుని ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరిస్తూ ఉంది ఈ ఆత్మ. కాబట్టి ఆత్మను గురించిన ఈ వాగ్దానము అబ్రహాము నుండి ఇశ్రాయేలీయులకి మాత్రమే కాక అన్యజనులైన వారికి కూడా ప్రకటింపబడాలి అంటే ఆ ఆ- ఆ- ఆ ఆత్మను పొందుకోవాలి అంటే ఈ సత్య సువార్త ప్రజలందరికీ ప్రకటించాలి, అన్యజనులకు కూడా ప్రకటించాలి. మరి అలా అన్యజనుల్లో ప్రకటింపబడాలంటే ఆయనకు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, అపోస్తుడైన పౌలును దేవుడు అపోస్తులుగా, అన్యజనులకు అపోస్తులుగా ఇన్ని నియమించుకున్నాడు. తద్వారా క్రీస్తు ప్రేమ వారికి ప్రకటింపబడింది, క్రీస్తు సువార్త వారికి ప్రకటింపబడింది. తద్వారా ఆ సువార్త విన్న వారి హృదయాల్లో ఆత్మదేవుడు ఆ దేవుని ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరించాడు. వారు దేవుని ప్రేమకు ఆకర్షితులై క్రీస్తును మరి అంగీకరించిన, క్రీస్తునందు విశ్వసించడం ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాము ద్వారా ప్రజలందరూ ఆశీర్వాదం పొందుకోవడానికి క్రీస్తు యేసు ద్వారా మరి నియమింపబడిన అపోస్తుడైన పౌలు ద్వారా ఈ కార్యక్రమము లేకపోతే సువార్త అందరికీ, ప్రజలందరికీ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపోస్తులుడు అనే ఈ మాట మనము చూసినప్పుడు పంపబడిన వాడు అనే అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది. ఎక్కడికి పంపబడ్డాడంటే ప్రధానంగా అన్యజనుల యొద్దకు ఇతడు పంపబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత మరి అపోస్తులుడైనటువంటి ఇతని యొక్క మరి ఆఫీస్ లేకపోతే ఇతని యొక్క పదవి ఏంటి అని మనం చూస్తే, ఎవరి దగ్గర నుండి వచ్చింది అనేది మనం చూస్తే మనుష్యుల యొద్ద నుండి ఇది నాకు రాలేదు. పేతురు కానీ, యోహాను కానీ, యూదా సంఘ పెద్దలు అయినటువంటి బర్నబా లేదా యాకోబులు అనేటువంటి వారి దగ్గర నుండి కానీ ఇది నాకు సంభవింపలేదు. దేవుడే స్వయంగా దీన్ని నాకు అనుగ్రహించాడు అనే విషయాన్ని అతడు చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ద్వారా ఇది నాకు కలగలేదు, దేవుడే దీన్ని నాకు ఇచ్చాడు అనేటువంటిది తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు ఈ స్లైడ్ కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క సువార్త అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దావీదు సంతానంగా క్రీస్తు ప్రభువారు లోకాన్ని ఉద్భవించి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి పునరుద్ధానుడై తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి తండ్రి కుడి పార్శ్వమున రాజుగా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన రాజుగా మరలా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఆయన రాజ్యము చేయబోతున్నటువంటి ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే ఆ క్రీస్తు యేసును మనము స్వంత రక్షణగా లేదా ఆయన యందు విశ్వసించాలి అనేటువంటి ఈ సువార్తను అపోస్తుడైనటువంటి పౌలుకు ఎలాగ వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే, అపోస్తుల ద్వారా కానీ, ఎలక్ట్ చేయబడిన మత్తయ్య ద్వారా కానీ, అప్పటికే అపోస్తులైనటువంటి పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ద్వారా కానీ, లేదా సంఘ పెద్దలైన బర్నబా వాళ్ళ కానీ, ఇది ఎవరి ద్వారా? మనుష్యుల ద్వారా. ఎవరి ద్వారా అది కలగలేదు. మరి ఎవరి ద్వారా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారానే ఇతడు అపోస్తులుగా ఎన్నుకోబడ్డాడు, పంపబడినటువంటి స్థితిని మనం చూస్తాం. కాబట్టి ఆ అపోస్తులు అనగా పంపబడిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి పంపాడంటే గలతీలైనటువంటి వీరి యొద్దకు కూడా దేవుడు ఆ అపోస్తులైన పౌలును పంపించాడు. తద్వారా సువార్తను ప్రకటించి సువార్త ద్వారా వీరిని క్రీస్తు కొరకు మరి క్రీస్తు యందు విశ్వాసం ఉంచడానికి ఈ సువార్త ప్రకటింపబడవలెనని మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము గలతీలకు కూడా పొందాలని గలతీల యొద్దకు అపోస్తులుడైన పౌలును పంపించడం జరిగింది. ఇది క్రీస్తు యేసు ద్వారా పంపబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మరి ఈ ఫిలిప్పీలకు రాయబడిన ఈ పత్రిక మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో
ఆయన మరి ఇద్దరు వ్యక్తుల గురించి ఈ మాట అక్కడ రాస్తా ఉన్నాడు. చాలామంది ఈ ఏమంటాం త్రిత్వాన్ని గురించి వాదించేటటువంటి వారిలో ఆ తండ్రే కుమారుడిగా పాత నిబంధనలో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కొత్త నిబంధనకు వచ్చేసరికి కుమారుడయ్యాడు. కుమారుడు వెళ్ళిపోయి మరలా పరిశుద్ధాత్మ రూపంలో మరలా వచ్చాడు అనేటువంటిది ఒకడే అయినా వేరు వేరు యుగాల్లో ఇలా పనిచేస్తున్నాడని తెలియపరుస్తున్నాడు. కానీ అది వాస్తవం కాదు అనేది మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సువార్త నాకు లేకపోతే అపోస్తలత్వం ఎలా నేను పొందుకున్నానంటే మొదటి వచనంలో 2వ భాగం నుంచి క్రీస్తు వలనను మనుష్యుల మూలంగానైనను మనుష్యుల వలనైనను కాక యేసుక్రీస్తు వలన. మొదటిది ఎవరి వల్ల వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ వల్ల వచ్చింది దీనికి. రెండవది ఆయనను మృతుల్లో లేపిన తండ్రి అయిన దేవుని వలనను. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఇద్దరు వ్యక్తిత్వాలని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని, రెండవది తండ్రి అయిన దేవుడు. ఇద్దరు రెండు వ్యక్తిత్వాలు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మరి దాన్నే సపోర్ట్ చేస్తూ ఈ విషయం రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రికను మనం చదివితే 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివితే ఇదందరూ మనకు తెలుసు, చాలాసార్లు మనం చదివాం. ఏంటంటే ప్రభు ఎలాగా మరి రెండు రూపాల్లో ఉన్నటువంటి ఏకకాలంలో రెండు రూపాల్లో ఉన్నటువంటి క్రీస్తును మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. చూద్దాం. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడై ఉండి, అంటే మొదటిది క్రీస్తు ప్రభువుకి ఒక రూపం ఉంది, అది ఆ స్వరూపం ఉంది. ఆ స్వరూపం ఎలాంటిదంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. దేవుని స్వరూపము అంటే క్రీస్తు ప్రభు వారికి ఉన్న స్వరూపాల గురించి మనం ధ్యానం చేస్తే మొదటిది క్రీస్తు దేవుని స్వరూపం కలిగి ఉండి విడిచిపెట్టకూడని ఆజ్ఞమని ఎంచుకొనక, రెండోది మనుష్యుని పోలికగా పుట్టి. మనుష్యుని స్వరూపము, మొదటిది దేవుని స్వరూపము, రెండోది మనుష్యుని స్వరూపము అనేవి ఈ రెండవ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వచనాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవునికున్న రెండు స్వరూపాల్లో ఒకటి దేవుని స్వరూపము, ఒకటి అంటే క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి స్వరూపాలు, రెండు స్వరూపాల్లో సైమల్టేనియస్గా ఈయన ఒక మనిషిగా ఉండడంలో ఈ రెండు స్వరూపాలను కూడా మనం చూడగలుగుతాం. అంటే మానవుడైన యేసులో దైవత్వం కూడా ఉన్నది అని నిరూపించడానికి ఈ యొక్క వాక్య భాగం మనకెంతో ఉపయోగపడుతుంది. ఆయన దేవుడి స్వరూపమై ఉండి, అంటే ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభు వారు మానవుడిగా వచ్చిన తర్వాత ఆయన దైవత్వం పోయిందా ఆయనలో అనేది మనం చూస్తే ఆయన దైవత్వాన్ని ఏమీ వదులుకొని రాలేదు. ఆయన దైవత్వం ఉన్నది, దైవత్వంతో పాటు మానవ రూపము ఒక స్వరూపాన్ని కూడా ఆయన సంతరించుకున్నాడు అనేటువంటి ఈ విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి సైమల్టేనియస్గా ఈ రెండిటిని క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. ఒకటి దేవుని స్వరూపము, రెండోది మానవ స్వరూపం కూడా ఆయన కలిగి ఉన్నారనే విషయాన్ని అయితే ఈ మానవ స్వరూపము ఏదైతే ఉందో ఇది త్రిత్వములో మరెవరికి లేదు. క్రీస్తు ప్రభువు వారికి మాత్రమే మానవ స్వరూపము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడే. లేదా తండ్రి అయిన దేవుడు ఆయనకి మానవుడిగా ఉన్నటువంటి స్థితిగతులు ఏమి లేవు. శరీరాన్ని ఆయన సంతరించుకోలేదు. శరీరాన్ని సంతరించుకుంది ఒక క్రీస్తు ప్రభువారు మాత్రమే. వాక్ అయిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యన శరీరధారిగా మన మధ్య వసించినటువంటి స్థితి. యోహాను 1:14 ప్రకారం వాక్కుగా ఉండేవాడు ఆయన. ఆ వాక్కు దేన్ని సంతరించుకుందంటే
శరీరాన్ని సంతరించుకుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ఆయనలో 2 స్వరూపాలు సైమల్టేనియస్‌గా ఉంటా ఉన్నాయి. దైవిక స్వరూపము, రెండోది మానవ స్వరూపము కూడా. అంటే చాలామంది ఈ య ఒకటే మనిషిలో ఈ 2 నివసించడాన్ని కొన్ని యోహాను సువార్తలో ఎక్కువగా ఏమంటాం, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మనకి అర్థమవుతా ఉంటది ఆయన యొక్క స్థితిగతులను. ఈ లాజరు చనిపోయిన తర్వాత లాజరు దగ్గరికి వచ్చి చనిపోయిన తర్వాత అక్కడికొచ్చి సమాధి దగ్గర రాకముందే మార్తమ్మతో ప్రభు అంటున్నటువంటి మాటలు, మార్తా మరియలతో లాజరును ఎక్కడ పాతిపెట్టారు అని వారిని అడగడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే నిజంగా ఈయన ప్రభువు కాబట్టి, ఈయనకి దైవత్వం ఉంది కాబట్టి, మరి ప్రభువుకి తెలీదా ఈయన్ని ఎక్కడ పెట్టారో? తెలుసు. మరి ఈయన మాట్లాడిన విధానము మానవుడిగా మాట్లాడాడు. మానవుడిగా అయితే ఈయనకి తెలీదు, దైవత్వంగా ఈయనకి అన్నీ తెలుస్తాయి. అయితే ఈయన ఇక్కడ మాట్లాడిన ఈ మాట దైవత్వంలో మాట్లాడారా, మానవత్వంలో మాట్లాడారా అనే విషయాలను మనం ఆలోచన చేయాలి. మానవుడిగా వారిని ఎక్కడ పెట్టాడు అన్నటువంటి పాతి పెట్టారన్నటువంటి జ్ఞానం ఈయనకి లేదు కాబట్టి లాజరును ఎక్కడ పాతి పెట్టారు అనేటువంటిది ప్రభు వారిని అడగడం మనం చూస్తా ఉన్నాం. అక్కడే దైవత్వం కూడా, ఆయనలో ఉన్న దైవత్వాన్ని కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు ప్రభు. ఎలా అంటే, లాజరు నువ్వు బయటికి రా అని పిలిచినప్పుడు ఆ వాక్కులో జీవము ఆయనలోనికి ప్రవహించి అతడు ఆ జీవాన్ని పొందుకున్న వాడై తిరిగి ఆ కట్లతో బయటికి రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకటే మనిషి మానవుడిగా ఆయన ఎక్కడ పాతి పెట్టారో తెలియదు, కానీ దేవుడిగా చనిపోయినటువంటి స్థితిలో నుండి కూడా ఆయన్ని బయటికి లేపగలిగిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని చోట్ల ఆయన దైవత్వాన్ని ప్రభువారు ఎక్సర్సైజ్ చేశారు. నీటిని ద్రాక్షారసంగా చేసినటువంటి సందర్భంలో, అదే గాలిని సముద్రాన్ని ఆయన నిమ్మలపరిచినటువంటి స్థితిలో, పుట్టి గుడ్డివాడైనటువంటి వ్యక్తిని ఆ గుడ్డితనం నుండి విడిపించినటువంటి స్థితిలో కానీ, చనిపోయినటువంటి లేపినటువంటి స్థితిగతుల్లో కానీ, అది ఇలాగ అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి దైవత్వాన్ని ఈయన ఎక్సర్సైజ్ చేసినటువంటి ఈయన సిలువలో ఆయన దైవత్వాన్ని ఉపయోగించలేదు. సంపూర్ణమైనటువంటి మానవుడిగానే ఆయన ఈ సిలువలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఆయన దైవత్వాన్ని ప్రభువారు సిలువలో ఉపయోగిస్తే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్క దూతను గనక వేడుకొని ఉండుంటే, నేను ఒక దూతని ఆజ్ఞాపన ఆయన చేసి ఉండుంటే అక్కడ ఉన్న వారందరినీ కూడా సంహరించేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆయన దైవత్వాన్ని ఆయన ప్రదర్శించలేదు. ఆయన మానవుడిగానే ఆయన లోబడినటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. అందుకనే ఈ దేవునిలో ఉన్నటువంటి దైవత్వాన్ని, మానవత్వాన్ని తెలియపరిచేటువంటి ఈ ఫిలిప్పీలకు రాయబడిన 2వ పత్రిక చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అందుకనే అక్కడ రాయబడుతుంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని స్వరూపంగా పుట్టి, పోలికలో పుట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇంకా మనం చదివితే ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమునొంగినట్లు 4 తండ్రి అయిన దేవుని మహిమార్థమై క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. దేవుడు క్రీస్తును హెచ్చించడానికి ఆయన తగ్గింపు కారణముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా.
మరి ఈ దినము మరి మట్ల ఆదివారంగా మనం క్రైస్తవులు జరుపుతూ ఉంటారు. అయితే ఆయన వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో చదవబడిన ప్రవచన వాక్యం, నీ రాజు దీనుడై అనేటువంటి మాట, సాత్వికుడును దీనుడై నీ రాజు గొర్రె పిల్ల మీద గాడిద పిల్ల మీద ఎక్కి రావడాన్ని గురించినటువంటి ప్రవచన వాక్యాన్ని, రాజు అయినటువంటి ఆయన మరి ఎంత తగ్గింపును, ఆయన రాజరికాన్ని ప్రదర్శించినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంతో తగ్గింపుతో ఆయన ఈ మొదటి రాకడను మనం చూస్తూ ఉన్నాం. అయితే మరొకసారి ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు. కానీ ఈసారి ఈ తగ్గింపు కాదు, కానీ ఆయన మరి కొదమ సింహం వలె ఆయన వచ్చేటువంటి వాడై ఉన్నాడు. మేఘారూఢుడై ఆయన వస్తూ ఉన్నాడు. కడబోర మ్రోగుతూ ఉంది. దూతలందరూ ఆయనకి స్తుతిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 32లో ఆయన రాకడ గురించి రాయబడుతుంది. 32వ అధ్యాయంలో ప్రజలందరూ తన జనులతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. ఎందుకంటే ఆయన రావడం ఎవరికి తీర్పు తీరుస్తారంటే, హతులైన తన వారిని బట్టి తన శత్రువులకు తన ఆ దేశమున కొరకు ఆయన ప్రతిదండన చేయడానికి ఆయన వస్తామన్నాడు అనేటువంటి ఆ విధానాన్ని బట్టి ఆ దూతలు, జనులు, తన ప్రజలందరూ కూడా సంతోషము వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడండి, కంపేర్ చేస్తే ఆయన మొదటి రాకడను రెండవ రాకడను కూడా మనం కంపేర్ చేస్తే, మొదటి రాకడలో ఆయన ఎంతో దీనత్వంతో గాడిద పిల్లను ఎక్కి ఆయన రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈయన రెండవసారి గొర్రె పిల్లగా రావట్లేదు, కొదమ సింహం వలె వస్తూ ఉన్నాడు. ఆయన దీనత్వంతో మొదట వచ్చాడు, ఇప్పుడు పరాక్రమముతో ఆయన రాబోతా ఉన్నాడు. రెండవసారి పరాక్రమం గల రాజుగా వస్తాడు. ఆయన చేత కత్తి ఉంది, ఆయన చేతిలో ఆ కత్తి తలతల్లాడుతూ ఉంది. ఆ కత్తిని నూరి పదును పెట్టుకుని వస్తూ ఉన్నాడు. తన యొక్క విరోధులైన వారి తలలను ఛేదించడానికి ఆ కత్తి తీసుకుని వస్తున్నాడు. ఆయన చేతిలో బాణములు ఉన్నాయి. ఆ బాణములతో ఆ యొక్క గుండెలను చీల్చేటట్లుగా, అవి తన శత్రువుల యొక్క గుండెలను చీల్చేటట్లుగా అవి ఆయన ఆ బాణములు వేయబోతా ఉన్నాడు. మత్తిల్లినటువంటి బాణములు, రక్తముతో తడిసినటువంటి బాణములుగా అక్కడ ద్వితీయోపదేశకాండం 32లో వాటి గురించి రాయబడింది. చూడండి ఎంత మరి ప్రతీకారం ఆయన చేస్తున్నాడంటే, ఆయన దీర్ఘశాంతము అంతా కూడా, ఆయన దినములన్నిటిలో కూడా దీర్ఘశాంతముతో, సాత్వికంతో ఆయన దీనుడిగా వచ్చినటువంటి ఈయన ఇప్పుడు మహా ఉగ్రుడై మరి ఆయన ప్రచండ కోపంతో రెండవసారి రౌద్రంతో ఆయన ఉగ్రతను చేతపట్టుకుని వస్తున్నాడు. తన విరోధులైనటువంటి వారికి మాత్రం ఆయన ప్రతిదండన ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు వారు సంబరపడొచ్చేమో, మేము వీళ్ళని చంపేసాం, లేకపోతే వీళ్ళకి ఎంత అన్యాయం చేస్తాం, వీళ్ళని గొర్రెలని ఇలాగా అని ఇది చేస్తున్నాం, అది చేస్తున్నామని ఇప్పుడు సంతోషపడవచ్చు వారు. కానీ ఒక దినాన క్రీస్తు విరోధులకు పట్టబోయే ఆ గతి ద్వితీయోపదేశకాండం 32లో రాయబడింది. ఎంతో భయంకరమైనటువంటి స్థితి కలగబోతా ఉంది. అయితే దాంట్లో నుండి తప్పించుకోవాలి అంటే మరి క్రీస్తు యేసే మార్గము, ఆయన యందు విశ్వాసమే. మరి కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం. కాబట్టి ఈ సువార్త అన్యజనులకి కూడా ప్రకటింపబడాలని, అంటే క్రీస్తు యేసును గురించిన వార్త క్రైస్తవులకి మాత్రమే కాదు, అన్యజనులకి కూడా ఈ వార్త అనేది ఇక్కడ తెలియపరచబడుతుంది. కాబట్టి క్రీస్తు యేసును గురించిన వార్త ప్రజలందరికీ, ఆ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము ప్రజలందరూ పొందుకోవాలి అంటే ఈ మాటలు అపోస్తలుడిగా పౌలుకు బాధ్యత అప్పగింపబడింది. ఎందుకంటే నీవు ఈ బాధ్యతను తీసుకుని ఈ సువార్తను ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, అన్యజనులకి నువ్వు ప్రకటించాలి అనే ఆ అపోస్తలత్వము, సువార్త బాధ్యత ఇతని మీద ప్రకటింపబడింది. ఆ సువార్తను పట్టుకుని బయలుదేరుతా ఉన్నాడు ప్రదేశాలన్నిటిలో.
సువార్త చెప్పుకుంటూ ఉత్తరాలు రాస్తూ వారిని బలపరచడానికి. అందులో భాగంగానే ఈ సువార్త గలతీలకు రాయబడిన పత్రిక కూడా రాయబడింది. కాబట్టి మరిన్ని విషయాలు వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా అనేక విషయాలు నాయనా పౌలు యొక్క అప్పగింపబడిన అపోస్తులత్వాన్ని గురించి మేము నేర్చుకుని ఉన్నాం. అతడు ప్రజల యొద్ద నేర్చుకొనలేదు కానీ సాక్షాత్తు మీరే పౌలుకు నేర్పించినటువంటి ఆ సంగతులు అతని పత్రిక ద్వారా మేము నేర్చుకుంటా ఉన్నాం. నాయనా తండ్రి, ఈ అబ్రహాముకు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ ద్వారా ఆశీర్వచనం ఏదైతే ఉందో అది అన్యజనులైనటువంటి మాకు కూడా ఇది కలగాలని మీరు అపోస్తలుడైన పౌలును మీరు సాక్షిగా లేదా అపోస్తలుడిగా నియమించుకొని అతడికి అప్పగించినటువంటి ఆ బాధ్యత అతడు నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఆ సువార్తను విన్నటువంటి వారు కానీ మేము కానీ ఈ సువార్త నుండి తొలగిపోక గలతీలు ఎలాగైతే ఆ భిన్నమైనటువంటి సువార్త తట్టు వారు తిరిగిపోయారో ఆ భిన్నమైనటువంటి సువార్త తట్టు మేము తిరగకుండా మీ సువార్తలోనే వేరుపారినటువంటి స్థితిగతులు మేము కలిగి ఉండడానికి కావలసిన మీ ఆత్మ సహాయము ప్రత్యేకంగా కూడి ఉన్నాము. అందరికీ వాక్యం వినిచిన బిడ్డలకు మీరు అనుగ్రహించమని, వాక్యాన్ని మా వినికిల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.